2019లో మనం అధికారం కోల్పోయినప్పటికీ నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కడున్నాయో అక్కడ మించి తప్పించి లాస్ట్ 5 సంవత్సరాల్లో ఒక కొబ్బరికాయ కొట్టిన పాపాను కూడా పోలే. మళ్ళా తిరిగి 2024లో మీ అందరి అభిమానంతో ఇక్కడ ఎమ్మెల్యేగా మంత్రిగా అయిన తర్వాత తిరిగి ఈ నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు అన్ని కూడా చేసుకోవడం జరిగింది. ఆ జల్లూరు బ్రిడ్జ్ మన ఎంపీ గారి సహాయ సహకారాలతో, చంద్రబాబు నాయుడు గారి సహాయ సహకారాలతో మన జల్లూరు బ్రిడ్జ్ పూర్తి చేసుకోవడం జరిగింది. పందూరు బ్రిడ్జ్ సగంలో ఆగిపోయిన తర్వాత 5 సంవత్సరాలు ఎవరు మాట్లాడకపోయినా మళ్ళా ఇప్పుడు వచ్చి ఒక 4 కోట్ల రూపాయలు పెట్టి మనం చేసుకోవడం జరిగింది. మనకు అడ్డు రోడ్ నుంచి నర్సీపట్నం వెళ్లే రోడ్డు సుమారు 20 కోట్ల రూపాయలు పెట్టి శాంక్షన్ అయింది, శంకుస్థాపన కూడా జరిగింది. వర్క్ లేట్ అవుతుంటే మళ్ళా కలెక్టర్ గారితో చెప్పి ఆ వర్క్ కూడా చేసే పరిస్థితి కనిపించింది. మీ అందరికీ తెలుసు, నేను ఎన్నికల హామీలో భాగంగా 20,000 మందికి ఉద్యోగాలు కంపల్సరీగా చెప్తారని నేను ఊరూరా వెళ్ళినప్పుడు చాలా మంది ఆడవాళ్ళు నా దగ్గరికి వచ్చి, అమ్మ నా బిడ్డకి ఉద్యోగం ఇవ్వు చాలు, మాకు ఇంకేమీ అక్కర్లేదు, చదువుకొని ఇంట్లో పిల్లలు ఉద్యోగాలు లేకుండా ఉన్నారని చెప్పిన తర్వాత డెఫినెట్ గా ఇవ్వాలి అని చెప్పి ఆ రోజు 20,000 మందికి ఉద్యోగాలకి టార్గెట్ పెడితే గౌరవ చంద్రబాబు నాయుడు గారి దయ వల్ల ఈ రోజు మన నియోజకవర్గంలోనే దగ్గర 1,00,000 ఉద్యోగాలు ఇవ్వడానికి సరిపడా పరిశ్రమలన్నీ ఇక్కడికి రాబోతున్నందుకు మీ అందరినీ కూడా మనందరం కూడా ధన్యవాదాలు తెలియజేయాలి గౌరవ చంద్రబాబు నాయుడు గారికి. బల్క్ ట్రక్ కి సంబంధించిన ఫ్యాక్టరీ గాని, ఆర్సెల్ మెటల్ స్టీల్ ఫ్యాక్టరీ గాని, క్యాప్టివ్ పోర్ట్ గాని, ఇంకా వాతావరణం అనుకూలిస్తే ఒక ఎయిర్పోర్ట్ కూడా వచ్చే పరిస్థితులు మన నియోజకవర్గానికి ఉండే పరిస్థితులు. మన నియోజకవర్గానికి ఉన్న బ్యూటీనెస్ కూడా ఏంటంటే 32 కిలోమీటర్ల సీ కోస్ట్ ఉంది, సముద్ర తీరం ఉంది. ఇటువైపు చూస్తే అగ్రికల్చర్ ల్యాండ్ ఉంది. నేను ఒకటే మొన్న అనుకున్నా, కోటూరుట్ల మండలానికి ఏదో ఒకటి చేయాలి అనుకున్నాం. అదే కోటూరుట్ల మండలానికి ఈ రోజు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ కి కూడా ప్రపోజల్ పెట్టి ఏదో రకంగా చంద్రబాబు నాయుడు గారిని అడిగి ఆ మండలానికి కూడా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ తీసుకొచ్చి అక్కడున్న యువతకి కూడా, అక్కడున్న రైతులకి కూడా ఉపాధి కల్పించి ఏర్పాటు చేయాలి. ఎందుకు ఇవన్నీ అంటే పాయకరావుపేట నియోజకవర్గం అంటేనే తెలుగుదేశం పార్టీకి కంచుకోట. ఎలాంటి కంచుకోట అంటే 2004లో పెద్ద ఊపు, మొత్తం రాజశేఖర రెడ్డి గారు ఊపు ఉన్నప్పటికీ కూడా ఆ టైంలో కూడా చెంగల వెంకట్రావు గారు, అప్పుడు మనం స్మరించుకోవాలి, కొంతమంది పార్టీలు మారిపోయినా కూడా అప్పుడు ఆ వ్యక్తిని ఇక్కడ ఎమ్మెల్యేగా మంచి మెజార్టీతో గెలిపించారు. తర్వాత అఫ్ కోర్స్ ఆయన కృతజ్ఞత భావం లేకుండా బయటకు వెళ్ళిపోయారు, అవన్నీ పక్కన పెట్టండి. కానీ ఎందుకంటే ఇప్పటికీ కూడా నాకేం చేశారు, నాకేం జరిగింది అన్నది ఈ నియోజకవర్గంలో ఎవరి నోటి నుంచి రాదు. అమ్మా మా ఊరికేం చేసావు, మాకేం చేసావు అన్న పరిస్థితి ఉంటుంది తప్ప ఏ రోజు కూడా నాకు అన్న స్వార్థం లేకుండా ఉండే తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుడు అందరి చోట్ల ఉంటారు. నా నియోజకవర్గంలో అంతకన్నా ఎక్కువ ఉండే పరిస్థితి. ఏం కావాలంటే ఏం వద్దమ్మా, బాగున్నావు కదా అమ్మ, మొన్న రీసెంట్ గా ఇలా మండల పార్టీ ప్రెసిడెంట్స్ ని కూడా మార్చాలనుకునేటప్పుడు సీనియర్లందరికీ నేను ఎంత నచ్చ చెప్పుకోవాలో అని భయపడ్డా. కానీ ఒకటే అన్నారు, అమ్మ కొత్త రక్తం రావాలి, మేమున్న పొజిషన్ నుంచి మేము వెనక్కైనా తగ్గుతాం, ముందుకైనా వెళ్తాం, నువ్వు నీ చేతుల మీదుగా మాకు చేసి పెడుతున్నావు చాలు అని అందరికీ కూడా నేను పేరు పైన ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. ఈ రోజు నా ముందు టార్గెట్ ఒకటి, మీ అందరికీ కూడా ప్రామిస్ చేశాం, తీర్మానాల్లో కూడా పెట్టుకున్నాం, ప్రతి ఒక్కరికి కూడా సొంతింటి కళ ఒకటి నెరవేరాలి. ఆ సొంత ఇల్లు ఇవ్వటంలో నేను ముందుంటామని ఇక్కడున్న ప్లానింగ్ బోర్డు కమిటీ చైర్మన్ గా కొల్లు రవీంద్ర గారు, అదేవిధంగా మేమందరూ ఉంటామని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాం. నారా లోకేష్ గారు యువగలం పాదయాత్ర సందర్భంగా నేను గుర్తు చేయాలి. యువగలం పాదయాత్రకు వచ్చిన తర్వాత పాయకరావుపేటలో ఎంటర్ అయిన తర్వాత పాయకరావుపేట నుంచి మనకి హైవేకి రావడానికి లోకేష్ బాబు గారికి సుమారుగా 4 గంటలు పట్టింది. కేవలం 2 కిలోమీటర్లు ఆయన నడవటానికి 4 గంటలు పట్టింది. అంత బ్రహ్మరథం పట్టిన పాయకరావుపేట నియోజకవర్గం. ఆ రోజే నారా లోకేష్ గారు అన్నారు, అమ్మా నీ ఇక్కడ నీ ప్రచురాలు నువ్వు అనితమ్మా అని. నిజంగా నేను చాలా అదృష్టవంతురాలి. ఇంత మంచి నియోజకవర్గంలో కుటుంబంలో ప్రతి ఒక్కరు కూడా నన్ను మేడం అని పిలిచే వాళ్ళకన్నా అమ్మ అని, అక్క అని, చెల్లి అని పిలిచే వాళ్ళే చాలా ఎక్కువ మంది ఉండడం నిజంగా నా పూర్వజన్మ సుకృతం. నేను నా పిల్లలు చేసుకున్న అదృష్టం కింద నేను ఎప్పుడు కూడా భావిస్తా. మీ అందరి సహాయ సహకారాలతో రాబోయే కాలంలోని ఇది అభివృద్ధి కార్యక్రమంలోని ముందుకు తీసుకెళ్లాలని ప్రతి ఒక్కరికి కూడా గవర్నమెంట్ ఇచ్చే సంక్షేమ కార్యక్రమాలు మనస్ఫూర్తిగా ఎవరికి కూడా ఎటువంటి భేషజాలు లేకుండా అందాలని మాత్రం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఒక్కటి విషయం చెబుతున్నా, చాలా మంది ఈరోజు పిఎస్సిఎస్ చైర్మన్లు ఇచ్చాం, అదేవిధంగా మార్కెట్ యార్డ్ చైర్మన్లు ఇచ్చాం, ఇంకా చాలా నామినేటెడ్ పోస్టులు ఉన్నాయి, జిల్లా పోస్టులు ఉన్నాయి.
కష్టపడిన వారికి డెఫినెట్ గా మనందరం కూడా మంచి జరుగుతుంది, అందరికి న్యాయం జరుగుతుంది. దయచేసి అందరూ కూడా సహకరించాల్సిందిగా కోరుకుంటున్నా. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారిని చూస్తే మనందరం కూడా గర్వపడాలి. చంద్రబాబు నాయుడు గారిని చూసి మనం నేర్చుకోవాలి. 75 సంవత్సరాల వయసులో మనమైతే ఇంట్లో మూల కూర్చొని ఎవరైనా ఏదైనా పెడితే తినే పరిస్థితి 75 సంవత్సరాలు. 70 సంవత్సరాల వరకు ఎందుకు? ఎవరో మా నాన్న కొరందాస్ నోకరాజ్ గారు లాంటి వాళ్ళు కాకుండా మిగతా వాళ్ళందరం కూడా 60 సంవత్సరాలు దాటితే రండి తీసుకొచ్చి పెట్టండి అంటాం. కానీ 75 సంవత్సరాలలో కూడా ఈ రోజుకి 3 గంటలు 4 గంటలు నుంచొని తన పని చేయడమే కాదు, ఒక పక్క రివ్యూలు, ఒక పక్క ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు, ఒక పక్క పరిశ్రమలు, మళ్ళీ ఎలాంటి వాళ్ళతో పోటీ పడుతున్నాం. ఇందాకే బండ దక్షిణామూర్తి గారు చెప్పారు, కొన్ని వేల కేజీల బంగారాన్ని దోచేసి ఈ రోజు నిమ్మక నీరెత్తినట్టు మొన్న మీటింగ్ లో కూర్చొని సినిమా చూపిస్తా అంటున్నాడు. నాకు అర్థం కానిది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి విషయంలో ఇప్పటి వరకు రాష్ట్రంలో ఉన్న ప్రజలు సినిమా చూపించింది సరిపోలేదా? ఇంకా ఏమైనా బ్లాక్ బ్లాస్టర్ సినిమా ఏమైనా చూద్దాం అనుకుంటున్నాడా? వెయిట్ చేయి. ఆ 11 రాకుండా కనీసం సింగిల్ డిజిట్ లోకి వచ్చే పరిస్థితి వస్తుందేమో. ఆ సినిమా కూడా నువ్వేం చూపించక్కర్లేదు. సినిమా ఈ రోజు ఎన్డీఏ హయాంలో అభివృద్ధి కార్యక్రమాలని, సంక్షేమ కార్యక్రమంలోని పాలు పంచుకున్న ప్రతి ఒక్క కుటుంబం కూడా మళ్ళా నువ్వు వస్తే రాష్ట్రాన్ని అగమ్యగోచరం చేస్తావన్న ఆలోచనతో నువ్వు ఎప్పుడు వచ్చినా కూడా తిరిగి తరిమి కొట్టడానికి రెడీగా ఉన్నారని చెప్పి ఈ మహానాడు ద్వారా తెలియజేసుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు, ఇంతమంది పిలిచిన మేరకు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరుని నేను ధన్యవాదాలు తెలియజేసుకొని, మన కడపలో జరగబోయే మహానాడుకి ఇక్కడ ఈ అనకాపల్లి జిల్లా నుంచి వేలాదిగా వెళ్లి మన పండుగలోని మనం అందరం కూడా పాలు పంచుకోవాలని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకొని సెలవు తీసుకుంటున్నానమ్మా. జై హింద్. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.